నమస్తే, వెల్కమ్ టు లియో. పుష్ప ట్రైలర్ మాత్రం ఇరగదీసిందని చెప్పుకోవాలి. అయితే పుష్ప నేషనల్ అవార్డుకి మించి ఈసారి ఉండబోతుందా సినిమా అంటే అవుననే వార్తలే వస్తున్నాయి. మొత్తానికి పుష్ప రివ్యూ ఏంటి, ట్రైలర్ రివ్యూ ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. పుష్ప మనం చూసాం, పుష్ప ప్రూవ్డ్ సబ్జెక్ట్. మొత్తానికి పుష్ప 2 వస్తుంది. ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పేసి అంటుంది. మొత్తానికి అస్సలు తగ్గేదేలే అంటుంది. తగ్గేదే లేదానికి అస్సలు తగ్గేదే లేదానికి ఉన్న తేడా ఏందంటారు? మొత్తానికి మీకు ట్రైలర్ ఎలా ఉంది అంటే మీరు ఏం చెప్తారు? ట్రైలర్ అయితే బాగుంది. అంటే కథాపరంగా పాత్రల పరంగా ఆ పాత్రలే కనిపించినాయి మనకు. మ్యాక్సిమం కొత్త పాత్రలు 1-2 పాత్రలు తప్పితే దాదాపు ఆ పాత్రలే కనిపించినాయి. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి స్టార్టింగ్లోనే ఒక మొదటి ఏనుగులాగా ఏనుగుతో స్టార్ట్ చేశారు వాళ్ళు. తర్వాత జగద్బాబు పాత్ర వచ్చింది, వీరప్రతాప్ రెడ్డి పాత్ర. అంటే డబ్బు అంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు, ఇతను వెనకాల ఏదో బాధ ఉంది అనే మాట ఒక డైలాగ్ చెప్పారు. అంటే పుష్ప చిన్నప్పుడు ఎదిగిన విధానం మనకు తెలిసిందే కాబట్టి, చిన్నప్పుడు కుర్రాడుగా ఉన్నప్పుడు అవమానాలు కానీ, ఆ తర్వాత కూలీగా మారి మరి ఎర్రచందనం స్మగ్లర్గా మారటం, దీన్ని పట్టుకుని బహుశా ఆ డైలాగు పెట్టుంటారు. జగద్బాబు పాత్ర ఏంటనేది తెలియదు మనకి. ఆ పాత్ర ద్వారా మనకు ఒక డైలాగ్ అయితే రివీల్ చేశారు పుష్ప గురించి. అలాగే అతను మరి ఆ పాత్ర ఎంటర్ అవ్వటం కానీ, హెలికాప్టర్ దిగటం కానీ, ఆ స్థాయి ఎంత స్థాయికి పెరిగిందో. అంటే ఇంటర్నేషనల్ స్మగ్లింగ్లోకి ఎంటర్ అయి ఉంటారు బహుశా, నేను అనుకోవటం పుష్ప. అయితే డబ్బుల కోసం డైలాగ్ ఒకటి ఉంది, నేను పైసా అయినా అణ అయినా అర్ధన అయినా 7 కొండలు కాదు 7 సంవత్సరాలు కూడా దాటుతాననే డైలాగ్ కూడా ఒకటి ఉంది. కాబట్టి డబ్బుల కోసం ఏదైనా చేస్తానని డైలాగ్ ఒకటి. అలాగే శ్రీవల్లి భార్య చెప్పిన మాటకైతే మనం ఏదైనా ఎంత ధరగా వెళ్తామని చెప్పి ఒక డైలాగ్ ఉంది. అంటే శ్రీవల్లికి ఏదైనా అవమానం జరిగి ఉంటుంది బహుశా, ఆ మాట కోసం నేను ఎంత దూరం వెళ్తానో నా ప్రతాపం చూపిస్తాను అన్నట్టుగా ఒక డైలాగ్ పెట్టారు. కాబట్టి మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ పాత పుష్ప కన్నా ఈ పుష్ప బాగా వైల్డ్గా ఉండేట్టుగానే మనకు అనిపిస్తుంది. అయితే సుకుమార్ గారు రైటింగ్స్లో వస్తున్నటువంటి సినిమా ఇది. దాదాపు మనం చూసుకుంటే గతంలో మనం చూసాం రంగస్థలంలో ఎలాంటి రైటింగ్స్ రాశారు, ఇప్పుడు పుష్ప ఎలాంటి రైటింగ్ అనేది. పుష్ప 2 దానికన్నా విభిన్నంగా ఉండబోతుందా లేదా దానికన్నా వైల్డ్గా ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? వైల్డ్ ఫైర్ అని చెప్పాడు. పుష్ప అంటే ఫైరా అంటే మనోజ్ సింగ్ షెకావత్ అనిపిస్తే కాదు, వైల్డ్ ఫైర్ అంటూ పలుకుతాడు. కాబట్టి ఫ్లవర్ దగ్గర నుంచి వైల్డ్ ఫైర్ దాకా పుష్ప పాత్ర మారింది. డైలాగులు అయితే మనకు ఫస్ట్ పార్ట్కి దీనికి ఇంకా చాలా పవర్ఫుల్ డైలాగులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనోజ్ సింగ్ షెకావత్ పాత్ర అక్కడ అవమానం పడతాడు కాబట్టి మనోజ్ సింగ్ షెకావత్, మరి ఇక్కడ మంగళసీను కానీ దాక్షాయని పాత్ర అనసూయ, సునీలు, వీళ్ళు ముగ్గురు ఒకటైనట్టుగా, మనోజ్ సింగ్ షెకావత్ వీళ్ళు ముగ్గురు ఒకటైనట్టుగా మనకు అనిపిస్తుంది. అలాగే ఎర్రచందనం చెక్కల మీద ఒక దహనం చేసే సన్నివేశం ఒకటి కనిపిస్తుంది. అంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు ఏంటి అనేది మాకు తెలియదు. ఓవరాల్గా చూసుకుంటే ట్రైలర్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉంది. దాదాపు 40 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అది ఇంకా వ్యూస్ని కొలగొట్టేట్టుగా ఉంది. అయితే మొత్తానికి ఫస్ట్ పుష్ప రిలీజ్ చేసే టైంకి ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పి అయితే అనుకోలేదు. తర్వాత రిలీజ్ చేసే టైంకి అయితే ఇది పాన్ ఇండియా కింద అనుకున్నారు. తర్వాత నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈసారి ఎన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టబోతుంది అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పుష్ప అంటే ఇంటర్నేషనల్ అని చెప్పి మీరే స్టార్టింగ్లో చెప్పారు కాబట్టి వాళ్ళు ఆస్కార్ని గురిపెట్టినట్టుగా అనిపిస్తుంది నాకైతే. నేషనల్ అవార్డు ఎట్టాగా వచ్చింది పుష్పకి, ఇప్పుడు ఇంటర్నేషనల్ అని చెప్పి మా డైలాగ్ వాడారు కాబట్టి ఇప్పుడు RRRకి మనకి ఎట్లయితే సాంగ్స్కి ఎట్లా అవార్డు వచ్చిందో మనం కూడా అటు కొట్టాలి అనే టార్గెట్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే కలెక్షన్స్ పరంగా ఒక రికార్డు క్రియేట్ చేయడం కోసం వీళ్ళు ఆ టార్గెట్ ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేయటం. ఎందుకంటే హైయెస్ట్ రికార్డు RRR పేరుతో ఉంది, 223 కోట్లు ఫస్ట్ డే. దాన్ని బ్రేక్ చేద్దామనే ఉద్దేశంతో టికెట్లు కూడా వేలంపాట పెట్టి కలెక్షన్స్ చేసే ఆలోచన ఏదో రికార్డు కోసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు టార్గెట్ మాత్రం హెవీగా పెట్టుకున్నారు. కాకపోతే ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే ఒకసారి ఇబ్బంది పడాల్సింది కాబట్టి వాళ్ళు ఎందుకు హైప్ చేస్తున్నారని తెలియట్లేదు. కానీ హైప్ అయితే బాగా క్రియేట్ అయింది పుష్ప మీద. అయితే గతంలో మనం చూసాం నేషనల్ అవార్డు ఎవరు కొట్టడం లేదు, సో దాని మీద గురిపెట్టి అలా కొడితే వచ్చేసిందని చెప్పేసి అంటూనే అదొక చాలా విమర్శనాత్మక వ్యాఖ్యల కింద చూసుకోవచ్చు. అయితే ఈసారి ఆస్కార్ కొట్టబోతున్నానని ముందే ప్రకటిస్తాడా లేదా ఒకరు నిజంగా వచ్చిన తర్వాత దానికి గురిపెట్టి అంటారు కూడా? నేను ముందే చెప్పాను, డైలాగ్ రూపంలో చెప్పాను ఇంటర్నేషనల్ అని. ఆ ఇంటర్నేషనల్ అంటే అర్థం ఇదే అని కూడా చెప్పొచ్చు. కాబట్టి అతను ఏదో టార్గెట్ పెట్టుకున్నాడు, ఆ టార్గెట్ పెట్టుకునే సినిమా చేసాడు అనుకోవాలి. సుకుమార్ కూడా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని పిక్చరైజ్ చేసినట్టు కనిపిస్తుంది. మొత్తానికి సంవత్సరం వెళ్ళిపోయే టైంలో పుష్ప అనేది ఫైర్ మరి అది ఏ స్థాయిలో ఉంటుంది అనేది మనం చూడాలి. అయితే
శ్రీవల్లి క్యారెక్టర్ గురించి చూసుకుంటే శ్రీవల్లి డైలాగ్స్ కూడా ఉంది, పుష్ప అంటే ఫైర్ కాదు బ్రాండ్ అన్నట్టు. సో దీన్ని ఎలా చూడాలి? అదే పుష్ప అంటే బ్రాండ్ అంటూ శ్రీవల్లితో డైలాగ్ చెప్పించారు. ఏదైనా కానీ శ్రీవల్లి కాలుని తన గడ్డం మీద పెట్టుకొని తగ్గేదిలే అంటాడు కాబట్టి అట్లా ఏమన్నా క్రియేట్ చేసి అక్కడ తను ఏం మాట తీసుకుంది, పెళ్ళం మాట కోసం ఏమైనా ఎందుకు చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న. దీంట్లో అట్లాంటి ఎమోషన్స్ కూడా కొన్ని ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మా తారక్ పొన్నం అని చెప్పి ఒక పాత్ర, అతను కేజీఎఫ్లో ఉన్నాడు, మన దేవర్లో సైఫ్ అలీ ఖాన్ కొడుకుగా చేశాడు. అతను అరగుండుతో ఒకటి కనిపించే గెటప్ ఒకటి కనిపిస్తుంది. ఇలా మళ్ళీ అలా జాలిరెడ్డి పాత్ర ధనుంజయ్ దాంట్లో చేసాడు, కన్నడ నటుడే, అతని పాత్ర కూడా ఉన్నట్టుంది. ఇలా రావు రమేష్ పాత్ర కానీ ఇలా చూసుకున్నప్పుడు ఆ ప్యాడింగ్ కూడా భారీ ప్యాడింగే. సో మొత్తానికి అంచనాలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే December 5th రిలీజ్ కాబోతున్నాను ఇప్పటికే వరల్డ్ వైడ్గా చెప్తున్నారు. దాదాపు 11,500 థియేటర్లలో రిలీజ్ కాబోతుందని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా ఓపెనింగ్స్ రికార్డ్ ఖచ్చితంగా కొల్లగొడుతుందా లేదంటే ఏం చెప్పి? వేరే సినిమాలు అయితే ఏమీ లేవు, పుష్ప వస్తుందని ముందుగా వచ్చేయడం జరిగింది. కొంతమంది తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు. చావా అనేది మాత్రం బరిలో ఇప్పటిదాకా క్లారిటీ లేదు, అది ఉంటుందా ఉండదని క్లారిటీ లేదు. కాబట్టి ఆ చావా ఉన్నా కానీ వాళ్ళ ప్రమోషన్స్ పరంగా వెనకబడిపోయారంటేనే వాళ్ళు తగ్గుతున్నారనేది అనిపిస్తుంది. కాబట్టి ఈయన కలెక్షన్స్ పరంగా కూడా తగ్గేదిలే అనే మాటని నిలబెట్టుకుని RRR రికార్డుని ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేద్దామని టార్గెట్గా పెట్టుకున్నట్టుగా ఉంది. అంటే సుకుమార్ రాజమౌళి టార్గెట్గా పెట్టుకున్నారనుకోవాలా, లేకపోతే బన్నీ రామ్ చరణ్ టార్గెట్గా పెట్టుకున్నారని తెలియదు. కానీ మొత్తానికైతే ఏదో ఒక గోల్ పెట్టుకుని వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇది మాత్రం పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్ కింద మారబోతున్నట్టయితే అర్థమవుతుంది. చూద్దాం ఎవరు విన్ అవుతారో. నమస్తే. నమస్తే అండి.